గ్రామ పంచాయతీలకు 277 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. 10 ఏళ్ల పాలనతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ చూపి పేదలకు బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు మంత్రులు. ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. ఇక సన్నవడ్లకు 1425 కోట్ల బోనస్ చెల్లించినట్లు చెప్పారు. అటు వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారుస్తామని చెప్పారు మినిస్టర్స్. సంక్రాంతి సందర్భంగా పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పంచాయతీలకు 277 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధులు రిలీజ్ చేసింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు వెలుగును అందించే విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. పవర్ సెక్టార్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాభవన్లో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, విద్యుత్ సంఘాల డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పవర్ సెక్టార్లో ఉన్న ఇంజనీర్స్ అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రజల జీవితాలకి సంబంధించిన వెలుగును అందించడమే కాకుండా మీ జీవితాల్లో కూడా భవిష్యత్తులో మీరు, మీ కుటుంబ సభ్యులందరూ నా పాపంతో సంతోషంగా ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 70,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు మంత్రి ఉత్తమ్. 14 లక్షల మంది రైతులకు 16,606 కోట్ల మద్దతు ధర చెల్లించామన్నారు. సన్నవడ్లకు 1425 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినట్లు ట్వీట్ చేశారు మంత్రి. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేస్తూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ 33/11 kV సబ్స్టేషన్ ను ప్రారంభించారు. 9 కిలోమీటర్ల పైప్ లైన్ తో మంచుకొండ డెలివరీ సిస్టమ్కు కృష్ణా జలాలు అందిస్తున్నామని వివరించారు మంత్రి తుమ్మల. 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశలు చూపి పేదలకు ఏమాత్రం న్యాయం చేయలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మార్కెట్ కమిటీల చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు మంత్రి వివేక్. ప్రత్యేక నిధులతో ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ధర్మాజిపేట, లచ్చపేట వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ప్రజల కళ ఏదైతే ఉందో, ఆశ ఏదైతే ఉందో, మా సొంత ఇల్లు కావాలని చెప్పి దాని గురించి మర్చిపోయినారు. కాంగ్రెస్ సర్కార్ పాలనను మెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మెజార్టీ స్థానాల్లో విజయం ఇచ్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ సర్పంచ్లను సన్మానించారు మంత్రి. ఇళ్ల విషయంలో 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం ఇళ్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లాలని మన అశ్వరావుపేటకి 4,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారుస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వచ్చే కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నాణ్యమైన విద్య, భరోసాతో కూడిన వైద్యం ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇస్తుందన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు మంత్రి దామోదర. ఆ సామాన్యుడు రిఫరల్ హాస్పిటల్ అంటే బయటికి పోకూడదు. రిఫరల్ హాస్పిటల్ అంటే పిఎస్ నుంచి సిఎస్సికు, సిహెచ్ నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి జీజీహెచ్ ఖచ్చితంగా రావాలి. ఏ ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి? క్యాన్సర్ పెరుగుతున్నది, పరిష్కారం ఏంటి దీనికి? ఈ రోజు మేము మా ప్రభుత్వము డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ప్రతి ఒక్క జీజీహెచ్ లో మొదలు పెట్టాము. నేరుగా నిమ్స్కే గానీ ఎంఎన్జే గానీ వచ్చే అవసరం లేదు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. సాంస్కృతిక శాఖ అభివృద్ధికి పలు చర్యలు చేపడతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.